పరమపిత, శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు గొప్పవారు అనుకోవటం దాని అర్థం ఇదే కదా. తమరి స్థాయి, స్థానము, ప్రతిష్ట వారికన్నా నీచమని, తక్కువని, తుచ్చమనిను అంతే అయింది. నిశ్చిత రూపంగా మరి అదే అర్థం. ఇంకా పరమపిత, నాకు ఏమీ చెప్పకుండానే ఇంద్రుడు, శచి శ్రీహరికి వారి గొప్పతనం గురించి ఆశ్వాసన ఇవ్వటానికి వెళ్ళారు. అయితే ఆ ఇద్దరు విష్ణువునే శ్రేష్ఠులు అనుకుంటున్నారా? అవును మాత, వారు మొత్తం దేవతలందరి వద్ద కూడా అన్నారు మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవులు ఉద్భవించారు అని. బ్రహ్మదేవా, తమరు మౌనంగా ఉన్నారే, ఏమీ మాట్లాడరేమి? ఎవరితో దేవి? నీతోనా లేక గురు బృహస్పతితోనా? వివాదాల వార్తని బృహస్పతే కదా తీసుకొచ్చారు, ఆయనతోనే అనండి ఏమంటారో. చూడు బృహస్పతి, నీ పితామహులమైనందుకు మేము నీకొక అత్యంత గూఢము, విజ్ఞత కలిగిన విషయాన్ని చెబుతాం. ఇది ప్రస్తుతము నీకు ఎంతో మంచి చేస్తుంది, భవిష్యత్తులోనూ నీకు ఇది లాభదాయకమే. కానీ అది ఎప్పుడు లాభిస్తుందంటే నీవి జ్ఞాన మార్గాన నడిస్తేనే, అంటే అలా వ్యవహరించి ఆచరిస్తేనే. కేవలం విన్నంత మాత్రాన వచ్చే జ్ఞానం మంచిని చేకూర్చదు, దానిని జీవితంలో ఆచరిస్తేనే జరుగుతుంది. తమరు ఆజ్ఞాపించండి పరమపిత, నేను దానిని అవశ్యం ఆచరణలో పెడతాను. ఈ జ్ఞానంలోని ప్రథమాంశం ఏమిటంటే, జ్ఞాని ఎప్పుడూ కలపడానికే చూస్తాడు, విడదీయుడు కాదు. విడదీయు పనులు చేసేవాడు వాడు జ్ఞాని కానే కాదు, అజ్ఞాని అవుతాడు. ఇక ఈ జ్ఞానంలోని చివరి అంశము, నూరుగురు అజ్ఞానులు ఏమనుకుంటున్నారో జ్ఞాని ఎప్పుడూ దానిపై ధ్యాస ఉంచరాదు. ధ్యాస పెడితే అతను అజ్ఞానుల శ్రేణిలోకి వచ్చేస్తాడు. అందుచేత జ్ఞాని కేవలం ఇంకో జ్ఞాని అయిన వారి మాటలనే పట్టించుకోవాలి. నీవు కూడా అటులే చెయ్యి, అదే నీకు అన్ని విధాలా మంచిది కూడా. ఇక్కడికి రావటంతో నాకు మంచే జరిగింది పరమపిత. ఇక భవిష్యత్తులోనూ మంచే జరుగుతుంది. వెళ్లే ముందు ఇంకో నిజం కూడా తెలుసుకుని వెళ్ళి, పరమశివుల ఆజ్ఞ, వారి ఇచ్ఛ వలనే మేమిద్దరం సృష్టించబడ్డాం. మా ఇద్దరిలో తుచ్చులు గొప్పవారు అన్న ప్రశ్నే ఉండదు. ఇక ఇప్పుడు నీవి వివాదాన్ని ఇంతటితో అంతం చెయ్యి. స్వామి, వివాదం తమరు లేవనెత్తనే లేదు, మరి అంతం తమరు ఏ విధంగా చేయగలరు? ఎవరైతే ఈ వివాదాన్ని సృష్టించ యత్నించారో వారికి శిక్ష తప్పక పడవలసినదే. తమరికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నేనిక సహించలేను. ఇక తమరి ఈ విషయంలో ఏమీ చెయ్యకపోతే నేనే స్వయంగా ఏదో ఒకటి చేస్తాను. దేవి, మేము గురు జ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే గురు బృహస్పతికి ఇచ్చాము. దాని అవసరం నీకు కూడా ఉన్నది. అంతకన్నా ఏమనవు. నీవు మరి వినకుండా ఉంటే దేవతలలో వివాదం, చింతలు పెరిగిపోతాయి. ఒక చింత దూరమైందంటే రెండోది పుట్టుకొచ్చేస్తోంది. మన దేవతలకే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న చింత అయితే అకారణంగా ఉత్పన్నమైంది. అకారణంగా దేవేంద్రుడు, దేవగురు బృహస్పతి రెండు విభిన్న దళాలుగా విడిపోయారు. దేవగురు బ్రహ్మదేవుని గొప్పవారిని అంటుంటే ఇక దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని. ఈ వివాదం పెరుగుతూనే ఉన్నది. వివాదం పెరిగింది అంటే కీడు జరిగేది మన దేవతలకే. ఒకరు మనకు అధిపతి, ఇంకొకరు గురువు. ఈ సమయంలో విచారించవలసినదేమంటే, ఆ అసురులకు ఈ సంగతి తెలిస్తే దేవతలు రెండు దళాలు అయ్యారని వారు ఈ పరిస్థితిని అవశ్యం ఉపయోగించుకుంటారు. ఈ వివాదంలో మరొక చిక్కు, ఇద్దరు అనుకునేది మనం వారి పక్షానే ఉన్నామని. నిజానికి ఈ వివాదంలో మనం ఎవరి పక్షాన లేముగా. మనకి ఇద్దరూ సమానమే కదా. పైగా ఈ వివాదం శీఘ్రంగా అంతమైపోవాలి. ఇక ఈ విషయంలో దేవర్షి నారదులే మనకి సహాయపడగలుగుతారు. నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. అయ్యయ్యయ్యో, ముఖ కవళికలు చూస్తే మీ దేవతలు ఏదో చింతలో ఉన్నట్టున్నారు. అదే నిజమైతే దానికి కారణం కూడా అవశ్యం ఉండాలి. మరి నారదుని వద్ద మీ చింతకు కారణం దాచవలసిన పనే లేదు. మరి చెప్పండి. తమరి వద్ద దాపరగం ఏమిటి దేవర్షి? తమరికి అంతా చెప్పుకుని మేము చింత నుండి విముక్తులం అవుతాం. దేవర్షి, దేవతలు రెండు దళాలవుతారు.
నారాయణ నారాయణ. చెడు కాలం సమీపానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ విడిపోవడాలు, వేర్పాటులు, ముక్కలవ్వడం జరుగుతూనే ఉంటాయి. కానీ విడిపోవటం దళాలుగా అయితే ఈ విడిపోవడం ఊబిలాగా తయారవుతుంది. అలా చేసిందెవరు? ఎందుకు చెప్పండి? దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడును. నారాయణ నారాయణ. ఎప్పుడో విన్నాను, ఎప్పుడో ఒకప్పుడు విన్నాను. ఒకానొక సమయమునందు ఈ రక్షకులే భక్షకులైపోతారని. అంటే ఆ సమయం వచ్చేసింది. ఇక్కడ రక్షకులు భక్షకులవడం ఆరంభమైంది కదా. కానీ వారు అలా చేశారు ఎందుకు చెప్పు? దేవేంద్రుడు దేవి సచి అనేది ఏమంటే శ్రీ మహావిష్ణువు గొప్పవారని, కానీ దేవగురు అనేది ఏమంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవులు గొప్పవారని. ఇతరులను గొప్పవారని నిరూపించే ప్రయత్నంలో పడి స్వయంగా తామే ఎంతో సంకుచితంగా, చిన్నగా, నీచంగా అవుతారు. నారాయణ నారాయణ. ఇందుకు ఏదైనా మార్గం చూపండి దేవర్షి. శీఘ్రంగా ఏదో ఒకటి చేయకపోయామంటే అసురులు ఈ పరిస్థితి వల్ల అనుచిత లాభాన్ని పొందయత్నిస్తారు. అవశ్యం పొందుతారు. ఎందుకు పొందరాదు? పైగా ప్రయోజనం పొందటం అందరి ప్రవృత్తి కూడా. దానవులు పొందుతారు, అవశ్యం పొందుతారు. అయితే ఎవరినైనా గొప్పవారు అనడం మంచిదే. కానీ ఒకరిని ఇంకొకరి కన్నా గొప్ప అని అనడం అనుచితమే కాదు, భయంకరం కూడా. వివాదాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిస్సందేహంగా పెరిగాయి. దీనిని తప్పించి అంతం చేసే ఉపాయాన్ని చెప్పండి దేవర్షి. కఠినమే, కఠినమే. నారదునికిది కఠినమే. అదే పోటీ దేవతలకి దానవులకి అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేక దానవులు మానవుల మధ్య పోటీ అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేనిచో దేవతలు మానవుల మధ్య పోటీ అయినా కూడా నారదుడు ఉపాయం చెప్పగలడు. కానీ ఎదురు బదురుగా స్వయంగా దేవగురువు అయిన బృహస్పతి, దేవతల అధిపతి ఇంద్రుడు ఉంటే నారదుడు నారాయణ నారాయణ ఏమీనూ చేయలేడు. అయితే ఇంకెవరు చేయగలరు? వారే విభూతిధారులు, చర్మధారులు, త్రిశూలధారులు, త్రికాలదర్శి పరమశివశంకరులే. మీరందరూ వారి శరణులోనికి వెళ్ళడం మంచిది. దేవర్షి, ఇది కూడా సంభవం కాదా? తమరు బ్రహ్మదేవులు, విష్ణువు వారిద్దరికీ తెలియజేయడం, వారిద్దరూ కలిసి ఈ విషయమే నిర్ణయించుకోమని, ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది. నారాయణ నారాయణ. నేను వారికి తెలియజేయాలా? వారిద్దరిలో ఒకరు నా పరమపిత బ్రహ్మదేవులు, ఇంకొకరు నా ఆరాధ్యులు శ్రీ మహావిష్ణువు. వారికి తెలియజెప్పాలా? నేనా? ఎప్పటికీ కాదు. పవనదేవ, కలియుగం రావటానికి ఇంకా కొంచెం సమయం ఉంది. కలియుగంలో అలా అవుతుంది. అప్పుడు పుత్రుడు, శిష్యుడు, తన తండ్రి, గురువులను ఏమీ అర్థం చేసుకోరు, స్వయంగా తెలుసుకోలేరు. కానీ వారికి తెలియజెప్తారు. ఇప్పుడు ఇంకా ఆ యుగం రాలేదు. అందుకని శ్రీ మహావిష్ణువు, పరమపిత బ్రహ్మదేవులకు తెలియచెప్పేటంతటి సాహసం ఎప్పటికీ చేయలేను. తమరు చెప్పకపోతే మరి వారిద్దరూ స్వయముగా చర్చించుకుని తెలుసుకునే పనిని చేయగలుగుతారా? అగ్నిదేవ, వారికి తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఉందా? వారికి ఈ వివాదం గురించి అసలు తెలిసే ఉండదు. ఒకవేళ వారికి తెలిసినా కూడా వారేమి చర్చించగలరు? ఏం తెలుసుకుంటారు? ఇంకేమి తెలియజెబుతారు? ఆ శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులతో ఇలా అనాలా? వర్ష ఋతువు మొదలు శరదృతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. అప్పుడు పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుతో ఇలా అనాలా? శరదృతువు మొదలు గ్రీష్మ ఋతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. నారాయణ నారాయణ. అప్పుడు శ్రీ మహావిష్ణువు, పరమపిత బ్రహ్మదేవులు చెప్పినది ఒప్పుకుని అంటారు, అవునవును, ఇదే ఉచితమని. తమరు పరిహాసం ఆడుతున్నారు దేవర్షి. పరిహాసాలే ఆడుతున్నాను, కానీ పరనిందలు చేయటం లేదు కదా. మీరు మీ యొక్క గురువు, అధిపతులనే వ్యతిరేకిస్తున్నారు. వారిని అజ్ఞానులు, తెలియని వారు అంటున్నారు. అర్థమైందా? మరి కానీ నిజమేమిటంటే వారిద్దరూ గొప్పవారే. గురువు బృహస్పతి, దేవేంద్రుడు ఇద్దరూ అకారణంగా ఈ వివాదాన్ని సృష్టించారు. అయినా అంతిమ నిర్ణయం ఆ పరమశివులదే అవుతుంది. మీరందరూ వారి శరణులోకి వెళ్ళండి. పదండి కైలాసం పరమశివుల వద్దకు.
జై జై శివశంకర జై జై పరమేశ్వర జై జై శివశంకర జై జై పరమేశ్వర జై జై శివశంకర జై జై పరమేశ్వర. నందీశ్వర, ఎక్కడికి వెళ్ళారు పరమశివులు? మాత పార్వతి కూడా ఎక్కడా కనపడడం లేదు. పార్వతీమాత గణేష కార్తికేయుల వద్దకు వెళ్ళారు. మరి పరమశివులు వారెక్కడికి వెళ్ళారో ఇది మాకు కూడా తెలియదు. మేమందరము ఆయన గురించే ప్రతీక్షిస్తూ ఉన్నాం. మేము వారికి ఆవశ్యకమైనది ఒకటి నివేదించుకోవాలి. చెప్పండి వరుణదేవ, ఏమి నివేదించుకోవాలో? లేదు నందీశ్వర, ఇది మేము మహాదేవుడు పరమశివులకు తక్క అన్యులెవరికీ చెప్పలేము. కానీ స్వర్గలోకం నుంచి ఎప్పుడు దేవేంద్రుడు లేదా దేవగురు బృహస్పతియే నివేదించుకోవడానికి వస్తారు. నేడు వారెందుకు రాలేదు? వారు ఇంకో చోటికి అన్యకార్యార్థులే వెళ్ళారు. ఇక తమరు నాకేమీ చెప్పదలుచుకోకపోతే చెప్పకండి. మా ఆవలనే మౌనంగా ఉండి పరమశివులకై ప్రతీక్షించండి. ఇక వేరే మార్గమేమీ లేదు. దేవతలు కైలాసం వదిలి వెళతారు. కానీ వారి చింత, వ్యాకులత అంతం కాలేదు. అంతేకాక గొప్పతనం విషయమై యోచిస్తూ స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇంకా బ్రహ్మ కూడా వ్యాకుల పడుతూ ఉన్నారు. కానీ సమస్యకు పరిష్కారం ఎవరి వద్దనూ లేదు. ఈ విషయంపైననే నంది ఇతర ప్రమథగణాలు ఇప్పటికీ చింతాగ్రస్తులై త్రికాలదర్శి మహాదేవుడు కైలాసంపై ప్రత్యక్షమై వారికి మార్గాన్ని చూపాలని ప్రతీక్షిస్తూ ఉన్నారు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. నందీశ్వర, ఇక మీ ప్రతీక్షా సమయం సమాప్తమవునుంది. దేవర్షి, తమరికి ఎలా తెలిసింది మేము పరమశివులకై ప్రతీక్షిస్తున్నామని? నారాయణ నారాయణ. నందీశ్వర, ఎదురుగా అగుపిస్తున్నది పరమశివుల యొక్క ఆసనం, రిక్తంగా. ఇక మరి అట్టి స్థితిలో మీరు పరమపిత బ్రహ్మదేవులు లేదా శ్రీహరికై ప్రతీక్షిస్తూ ఉండలేరు కదా, అవునా? వారి ఆదేశం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఉన్నాను. హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. స్వర్గం, బ్రహ్మలోకము, ఇంకా వైకుంఠాలలోని వాతావరణాన్ని ఎవరు కలుషితం చేశారో నారద, అది మాకు బహుబాగా తెలుసును. ఇందులో దేవగురువు, దేవేంద్రుడు, ఇతర దేవతలదే ప్రముఖ పాత్ర ఉంది. వారే దోషులు. మహాదేవా, ఈ విషయమై నాకు కొంచెం ఆధారం అవశ్యం దొరికింది. కానీ ఈ విషయంలో అధికంగా ఏమీ తెలియరాలేదు. నారద, మరి నీకు బ్రహ్మ విష్ణువుల గొప్పతనంపై వివాదం జరుగుతున్నది అని తెలిసిపోయినప్పుడు నీవు వెంటనే వారి వద్దకు వెళ్ళి వారికి ఈ వివాదం గురించి తెలియచెప్పి ఉండాల్సింది. కానీ నీవు ఈ విషయం గురించి అంత పట్టించుకోనేలేదు. ఎందుకంటే నీవు ప్రతీక్షిస్తూ ఉన్నావు వివాదం ఇంకా పెరగాలని, విషయం గంభీరమవ్వాలని. అప్పుడు నీకు నీ నారద లీలను ప్రదర్శించడానికి అవకాశం వస్తుందని. నీ లీలలను ప్రదర్శించాలనే ప్రలోభంతో మౌనంగా ఉన్నావు. లేదు పరమశివ, లేదు. అలా ఎప్పటికీ కాదు. నేను అన్ని విధాలా నిర్దోషిని మహాదేవా. లీలలు చూపించాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నన్ను తమరి క్రోధానికి బలి చేయకండి పరమశివ. నేను దేవతలకి ఇది అవశ్యం చెప్పి ఉన్నాను. ఈ వివాదాన్ని ఒక్క శివశంకరులే పరిష్కరించగలరు అని. అదే నిజము కదా మహాదేవా? అదే ఉద్దేశంతో వారు వచ్చారు కూడా తమ వద్దకు. వచ్చారు, కానీ అధైర్యపడి మాకై ప్రతీక్షించకనే వెళ్ళిపోయారు. ఏం వారిలో ఇప్పుడు ఆ మాత్రం ధైర్యమూ లేదా? మేము వచ్చే వరకు మాకై ప్రతీక్షించలేరా? మేము ఈ వివాదాన్ని ఇప్పుడే అంతం చేసేస్తాము. దేవగురువు బృహస్పతి, ఓ దేవేంద్ర, శచి, ఇతర దేవతలారా, అందరూ వెంటనే కైలాసానికి రావలసింది.
శివశంకరునికి. దేవగురువు బృహస్పతి, దేవేంద్ర, మీరు మాకు చెప్పండి, మీరు ఎవరిని గొప్పవారు అనుకుంటారు? తమరినే గొప్పవారిగా అనుకుంటాం పరమేశ్వర. అవును పరమశివ, తమరికన్నా గొప్పవారు అన్యులెవరున్నారు? మీ ఇద్దరికీ తెలియదు. మేము ఎవరి గొప్పతనం విషయమై ప్రశ్నిస్తున్నాము, అయినా మీరిద్దరూ వేరే విధంగా చెబుతున్నారు. మాకు స్పష్టంగా చెప్పండి, బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల్లో ఎవరు గొప్పవారు? పరమశివ, దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడు తమరి క్రోధాన్ని చూసి మానసికంగా సంతులనాన్ని కోల్పోయారు. వారి మనసులలోని మాటను చెప్పడానికి సాహసం చేయలేకపోతున్నారు. కృప చూపి వీరిని క్షమించండి. దయతో తమరి క్రోధాన్ని శాంతింపచేయండి పరమేశ్వర. మేము శాంతించినంత మాత్రాన ఈ వివాదం సమాప్తం అవ్వదు నారదా. ఇక ఈ ఇరువురు ఏమీ చెప్పలేని స్థితి అందుంటే మేము బ్రహ్మదేవులని, ఆ విష్ణువులను కైలాసానికి రమ్మని నిమంత్రణ చేసి ఈ వివాదాన్ని సమూలంగా అంతం చేస్తాము. బ్రహ్మదేవా, కైలాసానికి విచ్చేయండి. శ్రీ మహావిష్ణు, కైలాసానికి విచ్చేయండి.